అని గమనించిన నారదముని తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందని భావించి వారి దగ్గరకు వెళ్లి నమస్కరించి, అమ్మా, మీ ముగ్గురు సకల లోక వాసుల చేత స్తుతింపబడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది అని చెప్తాడు. కలహ భోజనుడైన నారదుడు తన పని ప్రారంభించాడు అని అనుకున్న ముగ్గురమ్మలు, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్లి అక్కడ ఉన్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశించు. తరువాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతోంది అని చెప్పి ముందుగా సరస్వతీదేవి నారదమునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళు. అక్కడ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చెయ్యు. తరువాత అక్కడ ఏం జరిగిందో వెంటనే తమ దగ్గరికి వచ్చి చెప్పమని సరస్వతీదేవి వెంటనే నారద మహర్షి ఒక పండితుడి వేషంలో సెల్వనాథుని బంధువుగా